నమస్తే ఫ్రెండ్స్. దివ్యాంగులు సరే ఈ నెల మొత్తం చూద్దామండి. వాళ్ళకి అక్టోబర్ 1న పెన్షన్ కొంతమందికి వస్తుందో రాదో, అసలుకి అర్హత కలిగి ఉన్న ప్రతి దివ్యాంగులకి అక్టోబర్ 1న పెన్షన్ రావాలని, అక్టోబర్ 1న ఏ దివ్యాంగులు కూడా రోడ్డు ఎక్కకూడదని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ నేను ఈ విషయాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే నిన్న ఒక దివ్యాంగులు నాకు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ కూడా నాకు కొంచెం బాధేసింది. ఆ కామెంట్ ఏంటో మీకు చెప్పే ముందు, నాకు ఎందుకు బాధేసిందో మీకు చెప్పే ముందు, మీరు కొంచెం కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యింది కాబట్టి ఫుల్గా చూడండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వద్దాం. ఒక బ్రదరు, సార్ మాకు ఎందుకు దివ్యాంగులకు కూడా డాక్టర్లు పర్సంటేజ్ తగ్గిస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజను? ఏంటంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో టీడీపీ నాయకులు కొంతమంది పని కట్టుకొని మా దగ్గరకు వచ్చి ఆ డాక్టర్లతో, లేకపోతే మాకంటే ముందు లేకపోతే మేము వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేయటం, వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీళ్ళకి పెన్షన్ రాకుండా చెయ్యండి అని చెప్పారంట. అతను యాస్టేజ్గా పెట్టింది ఏంటంటే, సార్ టీడీపీ పెద్దలు కొంతమంది మా దివ్యాంగుల పర్సంటేజ్ విషయంలో జోక్యం చేసుకొని మాకు పర్సంటేజీలు తగ్గించి మాకు పెన్షన్ రాకుండా అడ్డుపడుతున్నారు. ఇక మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆనాటి జన్మభూమిలో ఎలా జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో జన్మభూమి అని ఒక ప్రోగ్రాం పెట్టి అందులో కమిటీ ఉంటారు, ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది, మాకు న్యాయం జరగదని పెట్టాడు పాపం ఆ సోదరుడు. అదే అనమాట మ్యాటర్. దీని మీద నాకు బాధేసింది. దీని మీద నా వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నా వివరణ, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోని కార్యకర్తలకు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఆయా ప్రభుత్వాలు సహాయాలు చేస్తూ ఉంటాయి. టీడీపీ వాళ్ళు ఆ టీడీపీ కార్యకర్తలకు కొంతమందికి ట్రాక్టర్లు ఇచ్చుకుంటున్నారు, లేదా కార్లు ఇచ్చుకుంటున్నారు, లేదా కొన్ని కాంట్రాక్టులు ఇచ్చుకుంటున్నారు. దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ప్రాసెస్ అది. ఏళ్ల నుంచి ఎందుకంటే పార్టీ నిలబడాలంటే కార్యకర్తలు ఉండాలి, హీరో నిలబడాలంటే అభిమానులు ఉండాలి. అలాగా కార్యకర్తలు నిలబడాలంటే ఏం చేయాలి? ఆయా ప్రభుత్వాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా కార్యకర్తలకు సహాయం చేయాలి. మంచిదే, దాన్ని కూడా ఎవ్వరు తప్పట్రు. కానీ దివ్యాంగుల విషయంలో అలా చేయమాకండే పాపం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళకి ఇచ్చే జీవనోభివృద్ధిని పాపం కొట్టేమాకండి. మనకి చిన్న కాలుగో ఏలుగో దెబ్బ తగిలితేనే 4-5 రోజులు ఇబ్బంది పడిపోతాం, నిద్ర కూడా పోలేము. అలాంటిది పాపం వాళ్ళకి జీవితాంతం ఆ లోపాలు ఉంటాయి. అది పార్టీ పేరుతోనో, లేకపోతే ఇంకో పేరుతోనో, ప్రభుత్వం పేరుతోనో తీసేమాకండి పాపం. దయచేసి ఆ డాక్టర్లైనా ఆ నిజంగా ఒకరికి నేను నిజం కాకూడదని కోరుకుంటున్నాను. ఏంటది? అతను చెప్పినట్టుగా, ఆ దివ్యాంగులు చెప్పినట్టుగా టీడీపీ కార్యకర్తలు లేదా టీడీపీ లీడర్స్ ఈ దివ్యాంగుల పెన్షన్స్ని పర్సంటేజ్ని తగ్గిస్తున్నారు అనే విషయం నిజం కాకూడదని కోరుకుంటున్నా. అసలు నాకైతే నిజం కూడా కాదు అనుకుంటున్నా. నిజం కాకపోతే మంచిదే. ఒకవేళ నిజమైతే దయచేసి పాపం వాళ్ళ ఎన్ని బాధలు, పాపం ఎన్ని కష్టాలు ఉంటాయి, మనం వాళ్ళని కొంచెం మనసుతో చూద్దామండి. పాపం వాళ్ళకి అది లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా చూడరు వాళ్ళని. ఒకవేళ ఆయన తండ్రి అయితే పిల్లలు కూడా పట్టించుకోడు. ఒకవేళ ఆవిడకి మొగుడుంటే మొగుడు పట్టించుకోడు. ఒకవేళ ఆ వికలాంగులు మొగుడెత్తి పిల్లవం పట్టించుకోదు. నేను ఒకటే కోరుకుంటున్నా, మనం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లా, డాక్టర్ గారు డబ్బులు ఇవ్వట్లా, ఆ టీడీపీ నాయకులు వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఇవ్వరు. ఆ డబ్బులు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో తీసుకొని మళ్ళీ మనం దివ్యాంగులకి మనం సహాయం చేసుకుంటున్నాం. ఆ ప్రాసెస్లో పాపం దివ్యాంగుల డబ్బు కూడా ఉండిద్ది. వాళ్ళు కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉండిద్ది. అందుకని మన డబ్బుని దివ్యాంగులకి ఇద్దాం, వాళ్ళ డబ్బుని కూడా దివ్యాంగులకి ఇద్దామండి. దయచేసి టీడీపీ కార్యకర్తలు కానీ, ఒకవేళ ఇది నిజం కాదనుకుంటాను, ఒకవేళ నిజమైతే టీడీపీ కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, డాక్టర్స్ కానీ దివ్యాంగుల్ని మనసుతో చూసే సందర్భం ఇది. పాపం వాళ్ళకి అన్యాయం చేయొద్దు. మీరు అనుకోవచ్చు, సార్ వాళ్ళు మరి దివ్యాంగులు కదా, వాళ్ళకెందుకు రాజకీయ పార్టీలు అని. బ్రదర్, అది అలా అనకూడదు. ఏ వ్యక్తికైనా తను ఇష్టపడే ఒక ఛాయిస్ ఉండిద్ది. ఇప్పుడు ఆ వ్యక్తికి, ఒక దివ్యాంగులకి వంకాయ కూర తినకూడదని అంటావా? ఒక దివ్యాంగులకి చికెన్ ఎందుకని అంటావా?
వాళ్ళ ఇష్టం వాళ్ళది. చికెన్ తింటారు, మటన్ తింటారు, దోసకాయ తింటారు, బీరకాయ తింటారు. అది తప్పు కాదు కదా. అది తప్పు కానప్పుడు వాళ్ళు వైసీపీకి సపోర్ట్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది టీడీపీకి సపోర్ట్ ఉండొచ్చు. అంత మాత్రాన మనం వాళ్ళకి పెన్షన్ రాకుండా చేసి వాళ్ళని పాపం మానసిక క్షోభకి గురి చేయొద్దనేది నా ప్రార్థన. దయచేసి వినండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటివి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఒక దేశ స్థాయికి వెళ్ళిన నాయకులు అంటే వాళ్ళకి మానవత్వం ఉండిద్ది. చంద్రబాబు నాయుడు గారికి కూడా మానవత్వం ఫుల్గా ఉంది. అందుకని మీరు ఇలా టీడీపీ లీడర్స్ చిన్న చిన్న చీప్ ట్రిక్స్ చేసి టీడీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. నమస్తే ఫ్రెండ్స్.